'కుబేర' 20 జూన్ 2025న థియేటర్‌లో విడుదలైంది. ఇది ఒక క్రైమ్ డ్రామా జోనర్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారికి ఇది ఒక మంచి కమ్‌బ్యాక్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ డే వెళ్ళలేకపోయాను. నిన్న సెకండ్ షోకి వెళ్ళాను. ఇక చూసాక నచ్చింది గైస్. మూవీ ప్లాట్‌కొస్తే బంగాళాఖాతంలో దాగి ఉన్న అరుదైన చమురు నిల్వను కనుగొంటాడు ముంబైలో ఒక శక్తివంతమైన వ్యాపారవేత్త అయిన నీరజ్ మిస్త్రా. ఆ చమురు గురించి గవర్నమెంట్‌కి చెప్పకుండా దాన్ని తన ద్వారా కొనుగోలు చేస్తే ఎక్కువ సంపద వస్తుంది అని చెప్పి అతను అగ్ర రాజకీయ నాయకుల మద్దతుతో ఒక రహస్య మిషన్‌ను ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకు ఒక మనిషి కావాలి. అంటే వీళ్ళ నేమ్ బయటికి రాకుండా బినామీ పేర్లతో ఆ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికోసం అవినీతి చేయడానికి నేను ఒప్పుకోను అన్నందుకు జైలులో ఉన్న నిజాయితీ గల సీబీఐ ఆఫీసర్ దీపక్ అలియాస్ నాగార్జునను కలుస్తారు. దీపక్ ఆల్రెడీ ఒకసారి నీరజ్ మిత్రా మీద రైడ్ చేసిన వాడే. ఈ దీపక్ కానీ తననే ఈ పనికి ఎంచుకుంటారు. కానీ దీపక్ ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ పని ఏంటి అన్నది తనకు తెలీదు. తను ఒప్పుకోవడానికి గల కారణం జైల్‌లో ఉన్నప్పుడు తనకెవరు సపోర్ట్ చేయరు. ఒక సీబీఐ ఆఫీసర్ అయ్యుండి కూడా నిజాయితీగా ఉన్నందుకు తనని జైల్‌లో వేస్తారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్న వ్యక్తిని కలుస్తాడు నీరజ్ మిత్రా. "నువ్వు ఈ పనికి ఒప్పుకుంటే నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదని" చెప్తాడు. అందుకు ఒప్పుకుంటాడు దీపక్. ₹100,00,00,000 ట్రాన్సాక్షన్ జరగాలి. ఇదే నీ డీల్. నువ్వు చేయాల్సిన పని కూడా ఇదే అని చెప్తారు. దీపక్ మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత తన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒప్పుకుంటాడు. తను నిజాయితీగా ఉన్నందుకే జైలుకి వెళ్ళాడని, నాకు వెళ్ళిన తర్వాత ఈ నిజాయితీ ఈ ప్రభుత్వం ఏమీ సహాయం చేయలేదని ఉద్దేశంతో వాళ్లకు పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ 100,00,00,000 50,00,00,000 ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పినప్పుడు మీ పేర్లు బయటికి రాకుండా ఉండాలంటే బినామీల ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరగాలని చెప్తాడు దీపక్. అందుకు వాళ్ళు ఒప్పుకుంటారు. అందుకు దీపక్ అలియాస్ నాగార్జున దానికి ఒక పథకాన్ని ఆలోచిస్తాడు. వీళ్ళు చేసే ఆ పని బినామీలకు కూడా తెలియకుండా ఉండాలి. వాళ్ళని వాడుకొని వదిలేయాలి అన్న కాన్సెప్ట్ ఆలోచిస్తాడు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో నలుగురు బిచ్చగాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద విదేశాల్లో కంపెనీలలో ఉన్నట్టు క్రియేట్ చేసి అక్కడ బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్ చేసి వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేసేవారు. ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ ఆనవాళ్ళు దొరకకుండా సముద్రం మధ్యలో పడేసేవారు. వాళ్ళని చంపిన సంగతి దీపక్‌కి తెలీదు. దీపక్ దీపక్ చెప్పిందేంటంటే వాళ్ళతో పని అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేయాలని చెప్తాడు. కానీ వీళ్ళు దీపక్‌కి తెలియకుండా వాళ్ళని చంపేస్తారు. వాళ్ళలో ఒకరు సాయంత్రం రూమ్‌కి రాకపోయేసరికి వారిలో ఒకరైన దేవ అలియాస్ ధనుష్ దీపక్‌కి కాల్ చేసి ఈ విషయం చెప్తాడు. అప్పుడు దీపక్‌కి డౌట్ వచ్చి వారిని కనుక్కుంటే జరిగింది చెప్తారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఎదురు తిరిగితే మళ్ళీ జైలుకి వెళ్లి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. ఆ తర్వాత తన ఫ్యామిలీ కూడా ఇదవుతుందని చెప్పేసి తను తలంచుకుని ఉంటాడు. ఇలా ఇద్దరిని చంపిన తర్వాత మూడో వ్యక్తి ధనుష్ ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే తనని చంపడానికి తీసుకువెళ్తారు. కానీ ధనుష్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ ట్రాన్సాక్షన్ అదే టైంలో ఫెయిల్ అవుతుంది. నాలుగో వ్యక్తి ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేస్తారు. నాలుగో వ్యక్తి ఒక లేడీ. తను ప్రెగ్నెంట్‌తో ఉంటుంది. తనని వాళ్ళు చంపేస్తారని తెలిసిన దీపక్ తనని ఒక చోట దాచిపెడతాడు. ఈ డబ్బుల విషయం ఏమీ తెలియని ధనుష్ పారిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. తన కోసం నీరజ్ మిత్ర వాళ్ళ మనుషులు వెతకడం మొదలుపెడతారు. వాళ్ళతో పాటు దీపక్ కూడా వెతుకుతాడు. కానీ ధనుష్ ఎక్కడా దొరకడు. ధనుష్ రైల్వే స్టేషన్‌లో పడుకొని ఉంటాడు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన రష్మిక తనకి పరిచయం అవుతుంది. తన కళ్ళు తిరిగి పడిపోవడంతో రష్మిక కాపాడుతుంది. ఆ తర్వాత ధనుష్‌ని ఎందుకు తీసుకెళ్లారన్న విషయం తెలుసుకున్న తర్వాత ధనుష్ తన అకౌంట్‌లో 10,000,00,00,000 ఉన్నాయన్న సంగతి తెలుసుకుంటాడు. నాగార్జున ఆ తర్వాత నాగార్జున గారు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు? ధనుష్‌ని పట్టుకోవడానికి వాళ్ళు ఎలా ప్రయత్నించారు? తన అకౌంట్‌లో 10,000,00,00,000 ఉన్నాయని తెలిసిన తర్వాత ధనుష్ ఏం చేశాడు? దీపక్ అలియాస్ నాగార్జున చివరికి ధనుష్‌కి ఎలా సహాయం చేశాడు? ధనుష్‌కి, రష్మికకి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది? ఆ నలుగురికి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడో ట్రైనింగ్ అనేది ఎలా ఇచ్చారు? ధనుష్ ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నాడు? అన్నదే మూవీ స్టోరీ. ప్లస్ పాయింట్స్. మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ నెవర్ బిఫోర్ అని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఆ బిచ్చగాడి వేషంలో ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్‌లో ఉంటుంది. చెప్పుకోవాలంటే నటన స్వరూపం చూపించారని చెప్పుకోవాలి. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రష్మిక, ధనుష్‌తో పడే ప్రాబ్లమ్స్ మంచి ఫన్నీగా ఉంటాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమా చూసాక సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చారని అర్థమవుతుంది.
శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఒకసారి చూసుకుంటే 'గోదావరి', 'హ్యాపీ డేస్', 'లీడర్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా' లవ్ స్టోరీ. ఇవన్నీ లవ్ స్టోరీసే. కానీ ఈసారి కొత్తగా కాన్సెప్ట్‌తో రావటం చాలా బాగుంది. అది కూడా జనానికి చాలా కనెక్ట్ అయింది. బీజీఎం విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఎక్కడ ఆడియన్స్‌కి బోర్ అనిపించదు. డైరెక్షన్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా వెళ్తుంది. ఆడియన్స్‌కి ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. మూవీలో లవ్ అనేది మూవీలో లవ్ అనే కాన్సెప్ట్ లేకపోవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు. ఆ ఒక ఎండింగ్ సీన్ మాత్రం సింపుల్‌గా తేల్చేశారు. అది ఒకటి ఇంకా స్క్రిప్ట్ ఉంటే బాగుండేదనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ 4.5/5. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.